ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో పాడే పిట్ట ఉండేది. ఆమె పేరు శృతి. శృతి చిన్నదానే ఉండేది, కానీ ఆమె గొంతు మాత్రం చక్కటి సంగీతాన్ని ఉంచేది. ఎప్పుడు చెట్ల మీద కూర్చొని పల్లకి గాలిలో తేలిపోయేలా పాటలు పాడుతూ ఉండేది. అడవిలో ఉన్న జంతువులంతా ఆమె పాటలు చాలా ఇష్టపడేవారు. నక్క, ఎలుక, సింహం, ఏనుగు అందరూ ఉదయాన్నే శృతిని వినడానికి గుంపులుగా వచ్చేవారు. ఆమె పాటలు వింటే ప్రతి ఒక్కరికి ఆనందం కలిగేది. తిండి లేకపోయినా, బాధలు కలిగినా ఆ పాటలు వినగానే వారికి శాంతి కలిగేది. ఒకరోజు దగ్గరలో ఉన్న గ్రామానికి చెందిన రాజు వేటకు వెళ్లి అడవిలోకి వచ్చాడు. అతను అలా చెట్ల మధ్య నడుస్తూ ఉండగా శృతి పాడుతున్న పాటలు విన్నాడు. ఆ గాత్రం అతని మనసు దోచేసింది. వెంటనే రాజు గుడ్డిపోగా చూశాడు. ఓ చిన్న పిట్ట, కానీ ఆమె గొంతు మాత్రం దేవతల పాటలా ఉంది. రాజు వెంటనే తన దొంగలతో చెప్పాడు, ఈ పిట్టను పట్టుకొని రాజభవనానికి తీసుకెళ్ళండి. నా కోసమే పాడాలి. అలా శృతిని బలవంతంగా పట్టుకుని రాజమహల్లకు తీసుకెళ్లారు. మొదట ఆమె భయపడింది, కానీ రాజు ఆమెకు బంగారు గడ్డికొలను, పిండి వంటలిచ్చాడు. ఆమెకు ప్రత్యేకమైన పంజరం, అందమైన వేదిక ఏర్పాటు చేశాడు. ఆమెకు బంధన ఉన్నా ప్రజల ముందు పాటలు పాడాల్సి వచ్చేది. కాలక్రమంలో శృతి పాటల్లో ఆనందం తగ్గింది. ఆమెకు స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఆమె గానం మరింత మెల్లిగా మారింది. రాజుకు అది అర్థం కాలేదు, కానీ ప్రజలు గమనించారు. ఈ పిట్ట పాడటం లేదు, తాను జైల్లో ఉంది. ఒకరోజు చిన్న బాలుడు రాజుతో చెప్పాడు, రాజాగారు, మీరు పిట్టను పంజరంలో ఉంచారు. పిట్ట స్వేచ్ఛ లోపలే పాట పాడుతుంది. దయచేసి ఆమెను వదలండి. రాజు కొద్దిగా ఆలోచించి ఆమెను మళ్ళీ అడవిలో వదిలేశాడు. ఆ రోజు సాయంత్రం శృతి మళ్ళీ ఆకాశంలో ఎగిరి చెట్ల మీద కూర్చుని పాడింది. ఇప్పుడు మరింత మధురంగా. పాటలు మళ్ళీ అడవిని గాల్లా నింపాయి. అప్పటి నుంచి ప్రతి ఉదయం గ్రామస్తులు అడవిలోకి వచ్చి పాటలు వింటారు. రాజు కూడా తన తప్పును గ్రహించి తన ప్రహ్లాదానికి స్వేచ్ఛ అవసరమని తెలుసుకున్నాడు.